మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రముఖ రంగస్థల నటుడు బలగం సినిమాతో పాటు ఇంకొకటి 2 చిన్న సినిమాల్లో నటించిన బాబు ఈరోజు ఆపన్న హస్తం కోసం అనారోగ్యంతో వరంగల్లోని సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 3 రోజులుగా ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా సతీమణి కావచ్చు, కుమార్తెలు, కుమారుడు, కోడలంతా కూడా ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళ కూతురు మన దగ్గర ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అసలు అనారోగ్యం ఏంటి, వారు ఏం ఆశిస్తున్నారు? అమ్మ చెప్పండి. మా నాన్నగారికి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది. ఆయనకు ఆదుకునేందుకు మాకు దగ్గర సరైన సదుపాయాలు ఏవి లేవు. గవర్నమెంట్ ఏమన్నా మాకు సహాయంగా ఉంటుందని మేము కోరుకుంటాము. ఎన్ని రోజులైంది హాస్పిటల్లో? ఇప్పటికి 4 రోజులు అవుతాను. అంతకుముందే షుగర్ పేషెంటా? షుగరు, అంతకుముందు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండే. ఏదో మా దగ్గర ఉన్న కాడికి ఏదో మేము మందులు వాడుకుంటున్నాం. ఇప్పుడు బాగా తీవ్రమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బలగం సినిమాలో ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత 1-2 సినిమాలు కూడా చేశారు. 1-2 సినిమాలు చేసిండు. ఇంకా ఆఫర్లు కూడా వచ్చినాయి. అప్పటికే ఆయన అనారోగ్య స్థితి బాగా క్షీణించిపోయింది. దానివల్ల ఆఫర్లను వదులుకున్నాడు. అప్పటి నుండి డైలీస్ లాగా వచ్చింది. మొదట్లో నాటకాలు అవి కూడా బాగా చేసేది కదా, మంచి నటుడు. కళాకారులు బాగానే ఉండేది, మంచిగా పేరు తెచ్చుకున్నాడు మా నాన్న. మీరెవరైనా కలిసిండ్రమ్మా ఆర్థిక సహాయం కోసం? మేము ఎవరిని కలవలేదండి. మాకు ఎవరు తెలియదు. మాకు ఎక్కడి మా టెన్షన్ లో మేమే ఉన్నాం. ఇక ఆయన నాన్న కోలుకోవాలని ఆయన పరిస్థితి మంచిగా లేదు. కూతుర్లకు కానీ కొడుకు కానీ పెట్టే పరిస్థితి లేదు. మా దగ్గర అంత పరిస్థితులు మేము లేవు. అంటే ఇప్పుడు మెయిన్ గా ఏం ట్రీట్మెంట్ కావాలట సారికి, బాబు గారికి? ఆయనకు కిడ్నీ, ఆయనకు డయాలిసిస్ అయితే ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదన్నాడు. ఆయన క్షీణించిపోయింది బాగా. మాకు మంచిగా ఆయనకు కోలుకునే, లేచి కూర్చునే అంతా ఉంటుంది. ఉచిత ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది మాకు, అంతే. ఇంతకుముందు కూడా నర్సంపేటలో వేరే కళాకారులు అయినప్పుడు కూడా ఆ సినిమా డైరెక్టర్ వాళ్ళు కూడా ఆర్థిక సహాయం చేశారు. అట్లా మీరు ఎవరికైనా ఫోన్ చేశారా? లేదండి, వాళ్ళే స్నేహితులే, వాళ్ళు ఏదో తోచిన కాడికి సాయం చేసిళ్ళు అంతేగాని ఇంతవరకు అయితే మాకు ఎలాంటి సాయం అందలేదు. ఎంత అవసరం పడే అవకాశం ఉంది అది చెప్పలేము. డాక్టర్లు చెప్పాలి కదా, అది మాకు తెలియదు కదా. అట్లా మళ్ళీ మీరు రిక్వెస్ట్ చేయండి బాబు గారిని రక్షించుకోమని. అదే ఏదో మీ అందరికి ఒకటే కోరిక, మా నాన్న మాకు కనబడాలి, లేచి అయినా కూర్చుంటే చాలు మాకు. ఏదో తూచిన కాడికి ఎంతో మాకు గవర్నమెంట్ కూడా మాకు ఇంత ఉచిత వైద్యం మాకు అందించాలంటే ఇంతవరకు మా నాన్నకి ఇలాంటి సదుపాయం ఇంతవరకు మాకు అందియలేదు. ఎవరు కూడా ఆర్థికంగా కూడా ఎవరు కూడా మాకు సపోర్ట్ కూడా ఎవరు ఇస్తలేరు కూడా. అందరు కలిసి మాకు ఎంతో సాయం చేస్తే చాలు, అంతే.